ఆ దూరంగా వెళ్ళిపోయిన చిన్న కొడుకు అంటాడు, మా తండ్రి ఇంట అనేక మందికి మంచి భోజనాలు ఉన్నాయి, ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను. నా తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేస్తేని, పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేస్తేని నేను ఎందుకు ఒప్పుకోవాలో తెలుసా? నేను చేసిన ప్రతి తప్పు మనుషుల ఎదుటే, కానీ అది పరలోకానికి విరోధంగా చేస్తూ వచ్చాను. నేను చేసిన ప్రతి తప్పు మనుషుల ఎదుటే, నా భార్య ఎదుటే, నా పిల్లల ఎదుటే, నా భర్త ఎదుటే, మా దైవ సేవకుల ఎదుటే తప్పు చేశాను. దానికి మీకు సంబంధం లేదు అనటానికి లేదు. భూమి మీద నేను చేసే ప్రతి తప్పు పరలోకానికి సంబంధం ఉంది, మనుషులకు సంబంధం ఉంది. అందుకని ఆయన అంటాడు, నా తండ్రి ఎదుట నేను తప్పు చేశాను, పరలోకంలో మీ ఎదుట కూడా తప్పు చేశాను, నన్ను క్షమించండి, నన్ను క్షమించమని పశ్చాత్తాపడ్డాడు. దేవుని కృప, పశ్చాత్తాపం దూరం వెళ్ళిపోయిన వాడిని తిరిగి తండ్రి ఇంటి దగ్గరికి చేర్చాది. వీడు వెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడాలి అనుకుంటున్నాడు, వీడు వెళ్ళి తండ్రిని అడగాలనుకుంటున్నాడు. ఈయన ప్రిపేర్ అయ్యాడు. నీ ఇంట నేను కుమారుడు అనిపించుకోవటానికి యోగ్యుడను కాదు, మీ పనివాణిలో ఒక పనివాణిగా చేర్చుకోనండి. పట్టడన్నం చాలు నాకు, పిడికడ అన్నం చాలు నాకు. ఆ తండ్రి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వాడు తిరిగి వస్తే వాని క్షమిస్తాను, వాని ప్రేమిస్తాను, వాని మొదటి స్థితి కంటే ఉన్నతమైన స్థితి నేను వానికి కలిగిస్తానని తండ్రి ఆలోచనలు. ఈ రోజున నేను ఏదైతే ప్రభు సన్నిధానంలో కుమ్మరించానో ఆ పాపాన్ని ప్రభులు వారికి చెప్పి ఒప్పుకుంటే, నీ ఆలోచనలు వేరు, తండ్రి ఆలోచనలు వేరు. నీ ఆలోచనలు కేవలం పట్టడన్నం కోసం, ఒళ్ళు కప్పుకోవటానికి జానడు వస్త్రం కోసం. ఆయన ఆలోచన తన ఇంటిలో గొప్ప విందు ఏర్పాటు చేయటానికి, మంచి ప్రశస్తమైన వస్త్రాలు తొడగటానికి, ఉంగరము అధికారం ఇవ్వటానికి, కొత్త జోళ్ళు ఇవ్వటానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, ప్రతి వాడు యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకొనిరి. మనమంటాం, ప్రభా తెలిసి తెలియక చేసిన పాపాన్ని క్షమించమని. అన్నీ తెలిసే చేస్తాం, తెలియకుండా ఏది చేయం. ఇంటికి వచ్చి తప్పు చేసిన వాడు ఇంటికి వచ్చి డబ్బు, ఈరోజు అసలు ఎంత, లాభం ఎంత అని లెక్క వేస్తా. ఆ లాభంలో ఎంత మోసం డబ్బో అది కూడా లెక్క పెట్టండి. అవన్నీ కూడాను దేవుడు చూస్తూ ఉన్నాడు. తమ్ముడా, దేవుడు చూస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. ఆఖరి మాట చెప్తాను, నన్ను బాగా గమనించాలి. ఆయన అంటాడు, ఈ ఫిలిస్తీన్లు వినినప్పుడు వారు సర్దారులు, 5 మంది సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలోండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. ఇన్ని చేసిన ఫిలిస్తీయుల భయం వారికి ఉంది. ఇప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చి, ఫిలిస్తీయులు మా మీదకి వస్తున్నారు, మా కోసం ప్రార్థన చేయుట మానవద్దు, మా కోసం ప్రార్థన చేయుట మానవద్దు అని మనవి చేసిరి అని వాక్యం సెలవిస్తారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు పలానా సమస్య, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, వాళ్ళ చేత చెప్పిస్తారు, మా సమస్య బాగైంది, అయ్యగారు ప్రార్థన చేశారు అనని. అంతే, ఇంకా వారికి ఆయనకు సంబంధం ఉండదు, వారి సమస్య తీరిపోయా. ఇంకా పాస్టర్ గారు వాళ్ళ కోసం ప్రార్థన చేసే ప్రసక్తి లేదు. అయితే వాక్యం సెలవిస్తుంది, మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలుతో మనవి చేశారు. మీరు రండి, రాకపోండి, మీరు మేలు పొందండి, పొందకపోండి, మీ కొరకు ఇక్కడ ప్రార్థన చేయటం మానరు. ఎంతవరకు మానరు? దయచేసి గమనించాలి. దేవుని సన్నిధానంలోకి వచ్చే ప్రతి బిడ్డలు మరిచిపోతారని అనుకోకండి. దైవ సేవకులు
దైవ సేవకులు మర్చిపోతారు అనుకోకండి. మీరు 20 ఏళ్ళకు ముందు బాప్తిసం తీసుకున్నారు, 5 ఏళ్ళు మీరు రాలేదు. 5 ఏళ్ళ తర్వాత వస్తే పాస్టర్ గారు అడుగుతారు, నీ పేరు పలానా కదా, చాలా కాలం నుండి రాలేదని. ఆడనుకుంటాడు 5 ఏళ్ళు రాలే, ఈయనట్లు గుర్తుపెట్టుకున్నాడని. మెమరీలో ఉంటారు వాళ్ళు. ఒక్కసారి చూస్తే దైవ సేవకుడు కానీ, దైవ సేవకుడు ఎటువంటి వారంటే ప్రార్థన చేసే దైవ సేవకులు ఒకరిని ఒకసారి చూస్తే జీవితంలో వారిని మర్చిపోయే ప్రసక్తే లేదు. నువ్వు ఆగిపోయి 10 ఏళ్ళ తర్వాత వచ్చినా నిన్ను పలకరిస్తారు. నువ్వు ఇన్ని రోజులు రాలేదు ఎందుకు అని అడుగుతారు. నీకే మతిపోతుంది. వీళ్ళది కంప్యూటర్ కంటే భయంకరమైన మెథడ్ రా బాబు వీళ్ళది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రార్థన చేయని వారికి గుర్తుండదు, ప్రార్థన చేసే వారికి గుర్తుంటుంది. మీలో ప్రతి వారు వారి మెమరీలో ఉంటారు. మీలో ప్రతి వారు వారి మెమరీలో ఉంటారు. దయచేసి గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నిత్యము వారు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ పేరు చెప్పకపోవచ్చు, మీ ముఖం ఇట్లా ఒక రీల్ లాగా పోతూ ఉంటారు. ఎంతమంది సంఘంలో ఉన్నారో వాళ్ళందరూ అట్లా రీల్ లాగా పోతూ ఉంటారు. అక్కడక్కడ ఆగిపోతారు. ప్రభా, ఈ తమ్ముడికి ఉద్యోగం లేదయా, దయచేసి బిడ్డకు ఉద్యోగం దయచేయి, బిడ్డకు ఉద్యోగం దయచేయి. ఆయన దాటిపోతాడు. తండ్రి, ఈ చెల్లికి వివాహం కాలేదు ప్రభా, వయసు అయిపోతూ ఉంది, దయచేసి బిడ్డకు చక్కటి భర్తని ప్రభా, చక్కటి భర్తని. ఈ తల్లిదండ్రులు వారి కుమారుని బట్టి చాలా దుఃఖపడుతున్నారయ్యా. ఆ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని తీసివేయి, ఆ బిడ్డకు మార్పు దయచేయి. దయచేసి వినాలి. మీ పేరు తెలియకపోవచ్చు, మీరు కనిపిస్తూ ఉంటారు, మీ సమస్య తెలుస్తూ ఉంటుంది, మానక ప్రార్థన చేస్తూనే ఉంటారు.